స్టార్ట్ మోర్ యూఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్కారం సుమలత మ్యామ్. నమస్తే. ఓం శాంతి. ఓం శాంతి మ్యామ్. మ్యామ్ అంటే ఈ రోజుల్లో మనము చూస్తుంటే చాలా బాధ వేస్తుంది మేడం కొన్ని ఇన్సిడెంట్స్. అంటే పేరెంట్‌ని కొట్టడం కానివ్వండి, పిల్లల్ని హింసించడం కానివ్వండి, ఇలాంటివి అంటే ఏదైనా వాళ్ళకి కావాలి అన్నప్పుడు దొరికినా చంపేస్తున్నారు, దొరక్కపోయినా చంపేస్తున్నారు. అంటే బ్రదర్ రిలేషన్ ఉండట్లేదు, సిస్టర్ రిలేషన్ ఉండట్లేదు, మదర్ రిలేషన్ ఉండట్లేదు, ఫాదరు ఎలాంటి రిలేషన్ అయినా సరే అంటే చాలా ఈజీగా ఒక దోమనో, ఈగనో అలా కుట్టగానే చంపేస్తారు చూడండి. అలా ఫటక్కుమని చంపేస్తున్నారు. అంటే ఇప్పుడున్న రోజుల్లో ఈళ్ళెందుకు ఇట్లా బిహేవ్ చేస్తున్నారు? అలాగే ఇలాంటి వాళ్ళను మనం మోటివేట్ చేయాలన్నా, వాళ్ళ మెంటాలిటీ మార్చాలన్నా ప్రాసెస్ ఏమైనా ఉంటుందంటారా? సొసైటీలో చూస్తుంటే భయమేస్తుంది. అంటే ఎవరితో ఏం మాట్లాడినా కోపం వచ్చేస్తే చంపేయడమే. చంపేసేదాకా వెళ్తున్నారు మేడం. మనిషిని అవును. వార్‌లు కూడా కాదు. డైరెక్ట్ ఒక ప్లాన్ ప్రకారంగా చంపేసి మళ్ళీ ముక్కలు ముక్కలు చేయడం గానివ్వండి, లేదు అనుకుంటే ఎక్కడో పడేయడం కానివ్వండి. ఆహ్, చాలా మనము బాధగా కొన్ని ఇన్సిడెంట్స్ చూస్తుంటే కూడా కళ్ళల్లో వాటర్ వచ్చేంత ఇదిగా ఉంటున్నాయి మేడం. ఇవన్నీ ఏంటంటారు? అసలు దీనికి సొల్యూషన్ ఏమైనా ఉందంటారా? మంచి ప్రశ్న అడిగారు సంగీత గారు. ప్రస్తుతం ప్రపంచంలో మనం చూస్తున్నటువంటిది పేపర్ ఓపెన్ చేసినా, ఏ ఛానల్ చూసినా, ఏ న్యూస్‌లో చూసినా కూడా ఊహించని విధంగా ఈ క్రైమ్ అనేది రిలేషన్స్‌లో కూడా ఎంటర్ అయిపోయింది. ఎగ్జాక్ట్‌లీ. ఒకప్పుడు మనకి సంబంధం లేని వాళ్ళతోటి మోసం చేయడమో, లేకపోతే బిజినెస్‌లో ఆ విధంగా అలాగ చూసేవాళ్ళం. ఈ మోసాలు, కుట్రలు, హత్యలు ఇవన్నీ ఆ యాంగిల్‌లో మనం చూస్తున్నాం. కానీ ఈ నెగటివిటీ అనేది ఈ రోజుల్లో మన అనుకున్న బంధాలలో కూడా వచ్చేసింది. మన అనుకుంటే ఎంత దూర బంధాలు కూడా కాదు. అమ్మనో, నాన్ననో, చెల్లెలనో వీళ్ళ మధ్య కూడా ఎంత దూరం పెరిగిపోయింది అంటే, ఆ దూరానికి కారణము ఈ నెగటివిటీనే. హ్మ్. ఈ చెడు అనేది చెడు అయినా, మంచిగైనా ఒక స్వభావం మనిషిలో రావాలి అంటే దానికి 2 మార్గాలుంటాయి. ఒకటి యాక్వైర్డ్ అంటాం. 2 ఇన్నేట్ అంటాం. సైకాలజీలో ఇన్నేట్ అంటే ఏంటి? కొన్ని స్వాభావికంగా మనలో కొన్ని గుణాలతోటి మనం జన్మిస్తాం. హుహు. అది తల్లిదండ్రుల జీన్స్ వల్ల కావచ్చు. అలా కొన్ని జీన్స్ అనేవి ఉంటాయన్నమాట. స్వాభావికంగా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కోడి పిట్ట ఉంది. అంటే మనుషులకే కాదు. హ్మ్. జంతువులకి కూడా వాటికంటూ కొన్ని స్వాభావిక గుణాలుంటాయి. వాటిని మనం ఇన్నేట్ అంటాం. హ్మ్. సో, ఇప్పుడు ఏ జంతువుకి ఎవరు ఎక్స్‌ప్లెయిన్ చేశారు? ఇదిగో ఇది నీ శత్రు జంతువు. అది హ్మ్. కనిపిస్తే నువ్వు పారిపోవాలి అని ఎవరు ట్రైనింగ్ ఇచ్చారు? ఎవరివ్వరు. అదే పసిగట్టాలి. కానీ ప్రకృతి రీత్యా జీన్స్ ప్రకారంగా అది ఆటోమేటిక్‌గా పసిగడుతుంది. అది ఆ జంతువు రాగానే దానికి శత్రువైన జంతువు రాగానే అది పారిపోతుంది. దీన్ని మనం ఇన్నేట్ క్వాలిటీస్ అంటాం. అలాగే మనిషిలో కూడా స్వతహాగా పుట్టినప్పటి నుంచి కొన్ని స్వభావ సంస్కారాలనేవి ఉంటాయి. అవి మంచి కావచ్చు, చెడు కావచ్చు. అలాగే పెరుగుతున్న కొద్దీ యాక్వైర్డ్ గుణాలుంటాయి. హ్మ్. అంటే మన చుట్టూ ఉన్నటువంటి వాతావరణాన్ని బట్టి మనం కొన్ని నేర్చుకుంటాం. ఆ నేర్చుకునేవేంటి? అవి మన ఇంట్లో మన వాళ్ళలో ఎవ్వరికీ ఉండకపోవచ్చు. అది మంచి గావచ్చు, అగైన్ చెడు గావచ్చు. నేను వెళ్ళిన స్కూల్ వాతావరణం కావచ్చు, హ్మ్. నా ఫ్రెండ్స్ యొక్క ప్రభావం నా మీద పడొచ్చు, లేదా సోషల్ మీడియా ప్రభావం కావచ్చు. వీటన్నిటిని చూసి నేను ఈ ప్రపంచంలో ఎలా ఉండాలి అని నాకంటూ నేనొక మైండ్ సెట్‌ని సెట్ చేసేసుకుంటాను. హుహు. అలా సెట్ చేసుకున్నప్పుడు ఈ రోజుల్లో మాక్సిమం అందరి మైండ్ సెట్ ఎలా ఉంది? దేనికి ప్రయారిటీ ఇస్తున్నారు? డబ్బులు, లాభము, స్వార్థం. ఒకప్పుడు తండ్రి తదనంతరం పిల్లలకి ఈ ఆస్తి వస్తుంది అని బాహాటంగా, నిర్భయంగా తల్లిదండ్రులు చెప్పేవాళ్ళు. చెప్పేవాళ్ళు. ఈ మాట ఈరోజు తల్లిదండ్రులు చెప్పగలుగుతున్నారా? నా తర్వాత నీకు ఈ ఆస్తి వస్తుంది అనగానే వెంటనే తండ్రికి గాని ఏం ఆలోచన వస్తుంది? నేను హ్మ్. స్వతహాగా పోతే రావడం గాదు. వాడు నన్ను చంపి తీసుకుంటాడేమో అనే భయం కలుగుతుందా లేదా ఈ రోజుల్లో తల్లిదండ్రులకి? కలుగుతుంది. ఎందుకు కలుగుతుంది అంటే, మనిషి మనసులో స్వతహాగా ఉన్నటువంటి మంచిని మనం పూడ్చిపెట్టేసి, ఈ చుట్టూ ఉన్నటువంటి నెగెటివ్ వాతావరణం యొక్క ప్రభావం మనుషుల్లో చాలా ఉంది. అది ఎన్ని రీజన్స్, ఎన్ని సందర్భాలు మనం చూసామంటే, అరే! ఈ ఇంట్లో పుట్టి, ఇంత గొప్ప వంశంలో పుట్టి, నువ్వు ఎలా ఈ పని చేయగలిగావు అనేంత
చేసేటటువంటి సందర్భాలు మనం ఎన్నో చూసాం. వాళ్ళకి క్రిమినల్ బ్యాక్‌గ్రౌండ్ ఉండకపోవచ్చు. కానీ మనసులో వాళ్ళు ఏర్పాటు చేసుకున్న బ్యాక్‌గ్రౌండ్ ఏంటి? వాళ్ళు ఏర్పాటు చేసుకున్నటువంటి మైండ్‌సెట్ ఏంటి? కలికాలంలో, ఈ కలియుగంలో నేను బాగుండాలంటే నాకంటూ కొన్ని సమకూరాలి. హ్మ్. ఎదుటి వాళ్ళు ఎలా ఉన్నా కానీ నేను బాగా ఉండాలి అనేటటువంటి ఆలోచనలు బాగా రూటెడ్ అయిపోయినాయి ఈ రూటెడ్. రోజుల్లో. అది పెరిగి, పెరిగి, పెరిగి ఎంతవుతుంది అంటే, నేను తప్పు చేసినా నేనెందుకు రిస్క్‌లో పడాలి? హ్మ్. సో, నేను దొరకకుండా ఉండాలంటే దానికోసం నేనేం చెయ్యాలో ఆటోమేటిక్‌గా ఈ మైండ్ మనకి సొల్యూషన్స్ ఇచ్చేస్తుందనమాట. ఎదుటి వాళ్ళని రిస్క్‌లో పెట్టినా పర్వాలేదు. సో, ఈ మైండ్‌ని స్వార్థం. ఆ స్వార్థము, మోసము, నేనే బాగుండాలి, నువ్వు నువ్వు ఒకవేళ నష్టపోయినా నాకు సంబంధం లేదు అనే ఆలోచనలు కొన్ని సంవత్సరాల నుంచి మైండ్‌లో మనము పైలప్ చేసుకొనొచ్చిన కారణంగా ఈ రోజుల్లో ఎన్ని సంఘటనలను చూడట్లేదు. ఎగ్జాక్ట్‌లీ మేడం. అసలు పిల్లలు తల్లిని కొట్టడం అనేది చాలా ఇది. ఆ పిల్లలనేది ఎప్పుడు పెరిగి పెద్దయినటువంటి కొడుకు తల్లిని కొట్టాడు అని మనం చూసాం. హ్మ్. మీకు తెలుసా ఈ రోజు జనరేషన్‌లో చిన్న చిన్న పిల్లలు ఫాదర్‌ని కొడుతున్నారు. హ్మ్. అటువంటి జనరేషన్ కూడా ఇప్పుడు స్టార్ట్ అవుతుంది. పెద్ద పిల్లలు కొట్టడం గాదు. చిన్న పిల్లలు. ఎందుకని? ఇదిగో ఇది కాదు ఇలా చెయ్యి అని చెప్పినందుకు కొట్టేస్తున్నారు. కూతురు తండ్రిని ఎట్లా కొట్టింది అంటే ఏదో సరదాకి నవ్వులాటకి కాదు. హ్మ్. మళ్ళీ తండ్రి ఏదైనా చేస్తే మళ్ళీ ఈ అమ్మాయి కేస్ పెట్టాలి అన్నటువంటి జ్ఞానం ఉంటది. హ్మ్. అంతటి అవేర్‌నెస్ ఉంది పిల్లలకి. అంటే పిల్లలకి కూడా ఒక రకంగా ఏముంది? నన్ను మీరు కొట్టకూడదు. నా మంచి కోసం మీరు చెప్పినా కానీ, నన్ను మీరు ఏమీ అనకూడదు. అంటే నేను పోలీస్ కంప్లెయింట్ ఇస్తాను. హ్మ్. అనే ఒక నెగెటివ్ ఎన్విరాన్మెంట్ ఎలా వచ్చేసింది అంటే, దీని కారణంగా ఈ రోజుల్లో రిలేషన్స్‌లో కూడా ఈ నెగటివిటీ దూరిపోయి, మనిషికి మధ్య బంధం బాగా పెరిగిపోయింది. అంటే ఇప్పుడు వాళ్ళ మైండ్‌సెట్ అలా ఉంది అని చెప్పేసి ఇంట్లో వాళ్ళు గ్రహించే అవకాశం ఉంటుందంటారా మేడం? అంటే మీరు చెప్పినట్టుగా అంటే ఇతను కొంచెము ఈయన వే అంతా కూడా ఒక వైపు వెళ్తుంది. కొంచెం క్యూరియాలిటీ మైండ్‌సెట్ వచ్చేస్తుంది అని చెప్పేసి పేరెంట్స్ గానివ్వండి, చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కానివ్వండి, ఏమన్నా అంటే క్యాచ్ ఇది చేసే అవకాశం ఉందా? కొద్దిగా ఛాలెంజింగ్ క్వెషనే. హ్మ్. ఎందుకంటే వాళ్ళ మైండ్‌లో ఉన్నటువంటి ఆలోచనలు వాళ్ళ ఇంట్లో బయట పెట్టే సందర్భాలు ఎక్కడ ఉండకపోవచ్చు. హ్మ్. సో, మార్నింగ్ లేచినప్పటి నుంచి అందరితో అన్నీ మంచిగా ఉన్నప్పుడు అందరితో మంచిగా మాట్లాడుతూ అంతా బాగానే ఉండొచ్చు. సో, హ్మ్. ఎవరికీ అనుమానం రాకపోయే సందర్భాలు కూడా ఉంటాయి. కానీ ఈ వ్యక్తి ఎప్పుడైతే తనను తాను లాభం కోసం, స్వార్థం కోసం వచ్చినప్పుడు తనలో ఉన్నటువంటి అసురుడిని హ్మ్. రావణాసురుడు అనొచ్చు మనం. దీన్ని హ్మ్. రావణ రాజ్యము అంటాం గదా! హ్మ్. సో, లోపల ఉన్నటువంటి రాక్షసుడు బయటికొచ్చేస్తాడు. ఓకే. సో, ఇప్పుడు అందుకే మనం అంటామనమాట ఆధ్యాత్మికతలో హ్మ్. నిజమైన వ్యక్తి ఎవరు అంటే తన లోపల ఉన్న నెగటివిటీని, తన లోపల ఉన్న రాక్షసుడిని గుర్తించి, ఆ రాక్షసుడిని ముందుగానే మరీ ఎక్కువ పెరగకుండా నెగటివిటీ ముందే తీసేయగలిగిన వాడే తెలివైనవాడు. హ్మ్. అందుకోసమే మనము కాస్త మెడిటేషన్ జేయండి, కాస్త మీ ఆలోచనల మీద శ్రద్ధ పెట్టండి అంటాం. ఎగ్జాక్ట్‌లీ. అది లేదు కాబట్టి పాపం అందరూ ఏమనుకుంటారు, ఏంటో వీళ్ళు మెడిటేషన్ చేయమంటారు. ఇప్పుడే మాకెందుకు 60 సంవత్సరాల తర్వాత రిటైర్ అయ్యాక చేసుకుంటాము అంటారు. హ్మ్. కానీ ఈలోపు జరగాల్సిన అనర్థాలన్నీ జరిగిపోతున్నాయి. ఎగ్జాక్ట్‌లీ. సో, కాబట్టి ముందే మనము మనకంటూ స్వతహాగా ఇందాక నేను చెప్పాను గదా! ఇన్నేట్ క్వాలిటీస్ అని. హ్మ్. సో, ఒక 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 యాక్సెప్ట్ చేయాల్సినటువంటి ఒక చేదు నిజం ఏంటంటే, మన తల్లిదండ్రుల ద్వారా మనకి మంచి గూడా రావచ్చు, చెడు గూడా రావచ్చు. హ్మ్. సో, ఇప్పుడు నేను ఏ ప్రభావంలో ఉన్నాను? నాలో ఎక్కడైనా నెగటివిటీ ఉంటే నేను దాన్ని దూరం చేసుకోవాలి. హ్మ్. నాలో ఉన్నటువంటి చెడుని నేను దూరం చేసుకోవాలి అంటే, ముందు నేను యాక్సెప్ట్ చేయాలి. యెస్, ఇది రాంగు అని. ఎగ్జాక్ట్‌లీ. హ్మ్. నాలో కోపం ఉంది. కానీ కోపం ఉండాల్సిందే. లేకపోతే బతకలేము అని అనుకుంటే నేనేం చేస్తున్నాను? కోపాన్ని నాలో పెంచి పోషించుకుంటున్నాను. కానీ కోపం వద్దు. కోపం లేకుండా కూడా వేరే ప్రత్యామ్నాయాలు, ఆల్టర్‌నేటివ్స్ ఉన్నాయి. ప్రేమగా చెప్పొచ్చు. అసర్టివ్ టాకింగ్ తోటి చెప్పొచ్చు. ఇలాంటి పద్ధతులు నేను ఎంచుకుంటాను అని అనుకున్నప్పుడు నాలో నేను కోపాన్ని నేను రానివ్వను. హ్మ్. ఒకవేళ వచ్చినా అరే! ఇది తప్పు గదా! తీసేస్తాను అని అనుకుంటాను. ఎగ్జాక్ట్‌లీ. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఈ పెద్ద పెద్ద సందర్భాలేవైతే
కేసెస్ జరుగుతున్నాయో, ఇవన్నీ కూడా ఎందుకొస్తున్నాయి అంటే, ముందు నుంచి నాకు నేను అనాలిసిస్ చేసుకోలేకపోతున్నాను అని. సో, ఆ బ్రహ్మకుమారిస్ ఆర్గనైజేషన్ మనం ఏం చేస్తున్నాము, తెలుసో తెలియకో ఒక వ్యక్తి ఆ టైంకి తనలో ఇంత రాక్షసుడున్నాడా అని ఆ వ్యక్తి తర్వాత అతను చేసిన తప్పు తర్వాత పశ్చాత్తాపం చెందొచ్చు. హ్మ్. 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 సో, మనం జైల్స్‌కి వెళ్ళి, లేకపోతే ఇలాంటి మెంటాలిటీస్ ఉన్న వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి కూడా కౌన్సెలింగ్ ఇస్తాము. వాల్యూ ఎడ్యుకేషన్ అనే కోర్స్ ఒకటి మనం ఇంట్రడ్యూస్ చేసి జైల్‌లో ఉన్న ఖైదీలతో కూడా హ్మ్. విలువల అవగాహన కలిగించేటటువంటి ఒక డిప్లొమా కోర్స్ కూడా మనం ఇంట్రడ్యూస్ చేసాం. ఓకే. సో, దీనివల్ల ఏమవుతుంది అంటే వాళ్ళకే అర్థమవుతుందనమాట. యెస్, నేను తప్పు చేశాను అని. అంటే ముందుగానే వాళ్ళకు ఇన్‌బిల్ట్‌గానే ఉంటది గానీ, అది సందర్భాన్ని బట్టి బయటకొస్తూ ఉంటుంది అని జెప్పేసి మీరు చాలా క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు మేడం. థాంక్ యూ సో మచ్. ఓం శాంతి. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.